సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి పంచగ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వేయన్స్ డీడ్స్ని అతి త్వరలో, అంటే వాళ్ళకి ఆ పట్టాలని ఏదైతే లీగల్ హర్డిల్స్ ఉన్నాయో, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీతో కూటమి నాయకులుగా, జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ మీకు గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము. జటిలమైన ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఇక రెండవది, పంచగ్రామాల ఇష్యూ అంటే ఇళ్ళ సైట్లే కాదు, వ్యవసాయ భూముల వారు ఉన్నారు, రైతులు ఉన్నారు. అది కూడా ఆ చర్చల్లో మాట్లాడడం జరిగింది. ఇది మొదటి దశ, అది కూడా దశల వారీగా. అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రయోగంలో ఉన్న వాళ్ళ రైతులు కొంతమంది ఉన్నారు, దేవస్థానం క్లెయిమ్ చేస్తుంది, రైతులు మేము మాకు హక్కు ఉందని పోరాడుతున్నారు. అది లీగల్గా ఉంది, ప్రస్తుతం ఆర్డీఓ దగ్గర రిమాండ్ అయి ఉంది హైకోర్టు నుంచి. కాబట్టి వాటిని కూడా దశల వారీగా పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారాన్ని మొదలైంది. ఇప్పుడు మొదటి దశ పూర్తవుతుంది, అలాగే రెండవ దశ, మూడో దశలో అన్నీ కూడా పరిష్కరింపబడతాయి ఈ కూటమి ప్రభుత్వంలో అని గర్వంగా చెప్తున్నాం విశాఖవాసులకి. ఏ రకమైనటువంటి అపోహలు, ఏ రకమైనటువంటి ఆందోళన అవసరం లేదు. అలాగనే గాజువాకలో ఇనాం ల్యాండ్స్ కూడా గతంలో దానికి 326 జీవో ఇచ్చారు, అది సరిగా అమలు కాలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం. ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకషంగా పరిశీలించి దాన్ని పరిష్కరించే దిశగా చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూటమిలో భాగస్వామ్య జనసేన పార్టీ నాయకులుగా నేను కానీ, మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కానీ విశాఖ ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ అమలు దిశగా మొదటి దశ పూర్తయిందని తెలియజేయడానికి గర్విస్తాయి. థ్యాంక్ యూ. ఈరోజు విశాఖపట్నంలో అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్య, పంచగ్రామాల సమస్య. ఈ సమస్యని ఎన్నికల ముందు కూటమి నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తాము. ఆ దిశగా ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన అందులో మన ప్రీతం నాయకుడు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 12,749 మంది ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కోసం 2014-19 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 338 జీవో 296 జీవో ఇవ్వడం జరిగింది. కానీ దాని ప్రకారం చాలామంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నాక సుమారు 70,000 మంది అప్లై చేశారు. గత ప్రభుత్వం దాన్ని మూలపెట్టింది. ఆ జీవో ఎందుకు ఇష్యూ చేశారు,
దాని పర్పస్ ఏంటి, అవన్నీ గత ప్రభుత్వానికి అక్కర్లేకుండా పోయింది. సరే, దాని విషయంలో సింహాచల దేవస్థానం అబ్జెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు 610 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేటట్టు, ఎవరైతే ఇప్పుడు నివాస యోగ్యులు ఉంటున్నారో, ఎందుకంటే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు. వాళ్ళు ఇల్లు రినోవేషన్ చేసుకోవడానికి లేదు, అప్స్టేర్ వేసుకోవడానికి లేదు, పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్ముకోవడానికి లేదు. ఈ సమస్యలన్నిటి నుంచి అధిగమించాలనే ఉద్దేశంతో దేవస్థానానికి 610 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం అయింది. ఇది చాలా కూటమి ప్రభుత్వం మన విశాఖ పంచగ్రామాల వాసులకు ఇచ్చినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కానుకగా చేస్తున్నాను నేను. ఆల్రెడీ అభివృద్ధి నేను ఇంటింటికి కూడా తిరిగి ఒక బాట వేసుకున్నాం, పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ప్రజలకి అండగా ఉండాలన్నదే లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. దానికి సహకరించిన ప్రజలకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్థిరకాలంగా ఉన్నటువంటి సమస్యను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కేంద్ర బడ్జెట్ కూడా అద్భుతంగా ఉండబోతుంది రాష్ట్రానికి, ఇది దేశానికి కూడా. సో ప్రధానమంత్రి గారికి కూడా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ మీటింగ్లో నేను ఉన్నాను కాబట్టి, నేనే డైరెక్ట్గా చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా, ఎంతో కాలం ఉన్న సమస్యలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎంతో కాలంగా దేవస్థానం సమస్య, అలాగే నిరుపేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ 22 పెట్టి ఉన్న సమస్య, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బందులుగా ఉన్నాయి, అలాగే ఎండోమెంట్ సమస్య. ఈ మూటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించి, ఈ విధంగా మనం చేసి ప్రజలకి అండగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మా డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే చిన్న మరమ్మతులు చేసుకోవాలనుకున్నా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి భూమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎంతో కాలంగా దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎండోమెంట్లో సుమారు 19 ఎకరాలు ఇవాళ వెంకటేశ్వర మెట్ట కానీ, ఎల్లమ్మ తోట కానీ, రంగిరేజీ వీధి కానీ, పూతివర్మాన్యం కానీ, ఇంకా ఇలాగ మహారాణిపేట కానీ, ఇలాగ చాలా ఏరియాలు ఇవాళ 20లో పెట్టి కనీసం చిన్న పని కూడా చేసుకునేవట్లేదు. దానికి కూడా నేను చేసి పెడతానని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రపోజల్తో పాటు ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అద్భుతంగా ఇవాళ ఈ ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రజలు సపోర్ట్గా ఉండడందుకు మొన్నే మోడీ గారు 2 లక్షల కోట్లు, అతి త్వరలోనే మెటల్ కంపెనీ రాబోతూ ఉంది, అది 1 లక్ష కోట్లు. ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది. ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని. ఆ దిశగా చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక వ్యభిచార పత్రిక లేకపోతే ఒక వ్యభిచార ఛానల్ అంటాను నేను. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను దేవుణ్ణి, పార్టీ మారితే దేవైపోతాం. ఇది ఎక్కడన్నా న్యాయమేనా? ఏంటి అధికారులకు అడ్డుగోలుగా సంపాదన. నేను దానికి ఆన్సర్ చేస్తున్నా. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత
నేను నా స్థిరకాలంగా సంపాదించుకున్నటువంటి విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి 6 సైట్లు అమ్ముకున్నాను. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నా. సభారం దగ్గర 60 ఎకరాల ల్యాండ్. నేను ఎక్కడా కూడా ఒక్క గజం కూడా కొన్న పరిస్థితి లేదు. నేను అడ్డుగోలుగా సంపాదిస్తే నేను ఎందుకు అమ్ముకుంటాను? ఇది రాసినటువంటి ఎదవలకి కనీస జ్ఞానం ఉండాలి. ఆ ఎదవలకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ పత్రికకి హెడ్గా, ఆ ఛానల్కి హెడ్గా నడుతుంటే ధనంజయ రెడ్డి గారు ఉన్నారు సాక్షి. ఆయన అడుగుతా ఉన్నా, మీకు ఒకటే చెప్తా ఉన్నా ధనంజయ రెడ్డి గారు, మీ ఛానల్లో మీ పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా చిగ్గుపడతా ఉన్నారు. నిజమైన జర్నలిస్టులు చిగ్గుపడతా ఉన్నారు మీ రాతలకి. మీరు బలవంతంగా రాయిస్తున్నారు. నేను అవినీతి పరునా? ఎప్పుడైనా 5 సంవత్సరాలు మీ దగ్గర ఉన్నా? మీరే అడిగినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా జర్నలిస్టు సోదరులన్నా మీ అందరికి తెలిసి నేను వాళ్ళతో ఎలా ఉంటానో చాలా అభిమానం నాకు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఒక్కరోజు కూడా విమర్శించిన పరిస్థితులు లేవు. అయినప్పటికీ మొన్నేదో ఒకరోజు సాక్షి వాళ్ళు, ఆ తర్వాత ఇంకోటి ఏదో దమ్మన ఛానల్, ఇంకోటి 2-3 ఛానల్స్లో నేను కూడా చూడడం జరిగింది. నేనేదో అవినీతిని 1 by 1 తీసుకున్నా. ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, నాకు అసలు రాజకీయాలంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి నేను. ఒక ప్రత్యేక కారణంతో ఆ రోజు మా అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ప్రజల్లోకి వచ్చారు కాబట్టి మేము రాజకీయంగా ముందుకు వచ్చాం. ఆ కుటుంబం మీద ఉన్న అభిమానము, ఒక ఫ్యాన్గా నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను అదే విధంగా వచ్చి నేనేదో చిరంజీవి గారికి సపోర్ట్ ఉందని వచ్చినటువంటి వ్యక్తులని అలాగా తిరుగుతూ ఈ రాజకీయాలు కొంచెం అలవాటు పడి అనుకోని పరిస్థితుల్లో కంటెస్ట్ చేశాం. ఎందుకంటే అప్పటికే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి చిన్న చూపు రాజకీయాలు అంటే. ఆ మాట్లాడబడ్డ ఇష్టం లాగా రాజకీయాలు ఇష్టం ఉండేది కాదు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కంటెస్ట్ చేయడం జరిగింది ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతోనే. సరే, అది అయిపోయిన తర్వాత మీకు అందరూ తెలిసి ఆ పార్టీ కొన్ని రోజుల్లో రావడం వల్ల మరి నన్ను పదే అడిగి ఇప్పుడు ఎవరైతే అవినీతి గురించి మాట్లాడుతున్నారో ఆ అవినీతి సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి జగన్ గారే నన్ను పదే పిలిచి ఆ పార్టీలో తీసుకెళ్ళడం, ఆ పార్టీలో ఉండడం, నా జీవితంతో చెలగాడుకోవడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఇవాళ చెప్తా ఉన్నా, నా రాజకీయ పుట్టుక ప్రజారాజ్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజకీయంగా ఒక రకంగా చెప్పండి చంపేశారు. వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇవాళ నా పుట్టుకతో ఏదైతే ప్రజారాజ్యం ఉందో అదే పార్టీని ఇవాళ ఆ తమ్ముడు నన్ను పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పొజిషన్కి తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా, అది కూడా దేశంలో అత్యధిక మెజార్టీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను దీవించారు. నేను భక్తుడినై నేను ఎంతో కష్టపడి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన నా లైఫ్ 12 గంటల దాకా తిరుగుతూనే ఉంటా. ప్రజలతో మమేకం అవుతా. నాతో పాటు 10 మంది పెట్టి సర్వీస్ చేస్తూ ఉంటా. అయితే ఈ మధ్య నేనేదో చూస్తే కొంచెం షాకింగ్లా ఉంటాయి. అసలు ఎక్కడికి నాకేం చెప్తాను ఒకటి, నాకు అసలు ఎక్కడన్నా ఒక జాబ్ ఉందా, లేకపోతే నేను ఎక్కడ లెక్కల్లో పాల్గొన్నానా, నేను ఎవరికైనా ఒక అధికారికి చెప్పానా, ఎవరితోన్నా మాట్లాడానా? నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీ అవినీతి సామ్రాజ్యాన్ని బయటికి తేవాలా? ఎక్కడెక్కడ అందించుకొని చెప్పాలా? నేను ఫస్ట్ నుంచి ఉన్నా, మీతో గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ ఏం చేశారో నా నోరు ఇప్పించొద్దు.
నా నోరు ఇప్పితే మీరు బయటకు కూడా రాలేరు. మీ అవినీతి సామ్రాజ్యం. అడగండి వ్యవసాయం చేసుకున్న సాయిరెడ్డిని. శంషాబాద్లో ఎవడెవడు ఎక్కడ ఏ టైంకి ఏమి ఇచ్చాడో చెప్తా. నా నోరు తెరవనివ్వద్దు. మీరు చేసిన అవినీతి అందరు చేస్తారనుకుంటారా? అసలు ఎలా రాస్తారండి? ఒక వ్యక్తి మీద మీ ఇష్టం వచ్చినట్టు ఎలా రాస్తారు? కడుపు అన్నం తింటలేదు మనం. రాసే ముందు ఏంటి అసలు సంబంధం ఉందా లేదా, ఎందుకు రాయాలి, ఎందుకు రాయాలి? అసలు కనీస జ్ఞానం ఉండాలి కదా రాసేటప్పుడు. మీరు పత్రిక పెడితే రాసేస్తారా? మీ వల్ల జర్నలిజం చదువుకున్న వాళ్ళకి, జర్నలిస్టులు కూడా చెడిపోయి వస్తూ ఉంది. మీరు అవినీతి చేస్తే అందరు చేసినట్టుగా బలవంతంగా వాళ్ళతో కూడా తప్పు చేపిస్తున్నారు మీరు. ల్యాండ్ సెటిల్మెంట్లా నేను కొనుక్కున్నవే నా సెటిల్ చేసుకోలేకపోతున్నాను. నేను 10 సంవత్సరాల క్రితం ఇరుక్కుని డబల్ రిజిస్టర్ 20 డెవలప్మెంట్ అవే నేను చేసుకోలేకపోతున్నా. ఇంకొక సెటిల్మెంట్ చేసింది అక్కడ. అప్పుడప్పుడు వెళ్తున్నా. ఉదయం 6 గంటల నుంచి ఎవడు విశాఖపట్నం 24/7 అందుబాటులో ఉంటాను నేను. నోటికి ఏ వస్తే రాసేస్తారా? ఏం పద్ధతి ఇది? మాలాంటి వాళ్ళకు నిప్పు మీద ఉమ్మూస్తే మీకు పడతాయి. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా కదా, ఏ సాక్ష్యాలు వస్తారా? మీ చూడకి రావాలా, మీ ఇంటికి రావాలా? నేను చేసిన ఆరోపణ నిరూపిస్తా. నేను చేసిన ప్రతి ఆరోపణ నిరూపిస్తా. నా దగ్గర నేను ఒక టీ తీసుకుని నిరూపించండి. ఒక టీ ఎవరి దగ్గర ఒక టీ, ఈ 15 రోజులకు బస్ టికెట్, ఒక ట్రైన్ టికెట్ తీసుకుని నిరూపించినా మీరు ఏం చెప్తే చేస్తాను. నేను నా లైఫ్లో నేను ఎవరికైనా ఇవ్వడం తప్ప, జేబులో డబ్బులు రాకపోతే కనీసం టీ రావడం కూడా బయటకన్నా. నా వ్యక్తిత్వం మీద, నా పర్సనల్ లైఫ్ మీద ఎలా ముద్దలు వేస్తారు? మన అన్నమే కదా తిన్నాం, గడిగని తిన్నామండి. అదే మీ ఫ్యామిలీ మెంబర్ మీ నాన్న మీద, మీ అమ్మ మీద చేసి ఒప్పుకుంటారా మీరు? 30,000 సంపాదిస్తారు వాళ్ళు. లెక్కరంట. ఏంటి లెక్కరు? అసలు నాకు ఎక్కడ సంబంధం? అసలు ఒక్క టన్ను దానికి సంబంధం ఉందా? ల్యాండ్ సెటిల్మెంట్లు, లెక్కర్ సెటిల్మెంట్లు మీరు చేసేవి అందరు చేస్తారనుకుంటే ఎలాగా? సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. నైటు ఎటువంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఉండాలి. వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అని చెప్పేసి అక్కడ పెడితే వాళ్ళ జీవితంలో ఎంతో అంధకారంగా ఉన్న వాళ్ళు అందరూ అనగా చేరి నెలకంతా కష్టపడితే వాళ్ళకి మిగిలేది, నైట్ అంతా కష్టపడినది 5,000. ఒక్కొక్కరు నాకు 30,000 ఇస్తున్నారా? నా రాజకీయ జీవితంలో ధనంజయ రెడ్డి, నీకు మీ ఓనర్కి చెప్తున్నా, మీరు ఒక అమ్మబ్బకు పుడితే, మీ నాన్నకే నువ్వు పుడితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడన్నా టీ తాగినట్టుగా చూపించినా నేను రాజకీయాలు తప్పుకుంటా. ఫ్రీగా టీ తాగిన నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గరైనా 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో టీ ఫ్రీగా తాగితే, డబ్బులు ఇవ్వకుండా ఎక్కడ ఇల్లానంగా నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా. నువ్వు మీ నాన్నకి నిగరంగా పుట్టావని ఒప్పుకో. నా ఛాలెంజ్ని తీసుకో, నా ఛాలెంజ్ని తీసుకో. రాచినోడికి చెప్తున్నా, నా ఛాలెంజ్ని తీసుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద చేసిన విమర్శకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ నాన్నకి నిగరంగా పుడితే నా ఛాలెంజ్ తీసుకోండి. ఎక్కడన్నా నీ ఫ్రీగా తాగనని, టీ తాగనని నిరూపించడం చాలు. టీ లంచాలు 3,000 30,000 కాదు. నేను చెప్పనా? నేను నోరు తెరిస్తే నువ్వు అక్కడ అరగంటలో జైలుకి వెళ్తావు. అరగంట పాఠ్య పుస్తకాలు గుర్తు చేస్తే చూసుకో. పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్కి ఎంత తీసుకున్నావు? గుండెల్లో రైలు పరిగెడితే నేను నోరిపించు నీకు. ఎంత తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు? స్పాట్ చెప్పాలా? ఎవరి దగ్గర తీసుకున్నావు చెప్పాలా? చిక్కు. ఇంక మళ్ళీ జీవితంలో నువ్వు బయటకు రాలేవు. దొంగలకే దొంగలు. కామరాజు గారి కాడ ఎంత తీసుకున్నారు తెలుసా? చెప్పాలా? ఎన్సీసీ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నావు చెప్పాలా? నేను ఎప్పుడన్నా మీ వ్యక్తిగత జీవితం మాట్లాడానా?
ఎప్పుడన్నా మీ అవినీతి గురించి నేను మాట్లాడానా? నేను అవినీతి పరుణ్ణా? ఎక్కడ అవినీతి పరుణ్ణి? ఎక్కడ? ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తుంది, ఎవరికైనా నేను ఛాలెంజ్. ఎక్కడ కాదు అసలు 30,000 కాదు కదా, 3 రూపాయలు కాదు కదా, ఒక టీ ఫ్రీ ఎక్కడ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. అది అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా నా మీద ఐటెం రాసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. నేను ఎక్కడైనా కానీ ఒక టీ ఫ్రీగా దాగానే నిరూపిస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా. రాసినోడు ఏం చేస్తానో అడుగుతాను. నేను తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఇంకో రకంగా ఏ విధంగా తీసుకోవాలన్నది మాకు తెలుసు. ఏంటి నేనేదో పత్రిక పెట్టుకున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు రాస్తాను, లేకపోతే నేనేదో చేస్తానంటే చూస్తూ ఊరుకొని గాలిలో కొనవండి. మేము ఈ పొజిషన్ రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. నరకం పిల్లలు రోడ్ల మీద తిరిగి ఎంత కష్టపడితే ఈ పొజిషన్ కూర్చుంటాం. సింపుల్గా నాకు పేపర్ పెట్టుకున్నాను, నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను, నోటుకు వచ్చినట్టుగా పేలిపోతే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటాం అనుకుంటారా? ఏంటి మీ ఉద్దేశం? తప్పు చేస్తే నిలదీయండి, తప్పు చేస్తే ఎక్కడన్నా ఉంటే ప్రూఫ్ పెట్టండి, ఫేస్ టు ఫేస్ రమ్మనండి, అడగండి, తప్పు చేసిన మీద రాయండి, నిలదీయండి. అవసరమైతే మీకు ఆ రైట్ ఉంది. అసలు ఏ సంబంధం లేదు. ఎక్కడ పప్పు అంట ఆ దరిద్రం కూడా ఇవాళ వ్యవసాయం చేసుకుంటే ఆయన కట్టిందే. పార్టీ మారే ముందే దాన్ని నేను ఏ రోజుకి అమ్మేసి బయటకు వచ్చా. అసలు పబ్బులు ఎక్కడో నేను లెక్కర్ డాన్ చూశారు రాసిన ఏదో నేను చెప్తున్నా. ఎవర్రా చెప్పారు మీకు? నన్ను దగ్గర తీసుకొని అద్భుతంగా చేస్తున్నావు అని చెప్పాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు భుజం మీద చేసి దగ్గర తీసుకున్నాడు. నాకు నా జీవితాన్ని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా అనకూడదులే, ఇంకా ఇన్ని తిట్టిన మనకి నాకు దేవుడు లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. దరిద్రాన్ని వదిలించుకొని ఇవాళ నేను హ్యాపీగా ఆయనతో ఉన్నా. నన్ను ఆయన మందలించాడా? కష్టంలో ఉన్నప్పుడు ఆకలేసినప్పుడు అన్నం పెడితే దేవుళ్ళగా భావిస్తాం. కష్టంలో ఉన్నప్పుడు దగ్గర తీసినాడు కూడా దేవుడే. నా దృష్టిలో నాకు పవన్ కళ్యాణ్ గారు దేవుడే. ఎదవలారా అడగండి ఆయన వెళ్ళి. ఒక్కరోజు నన్ను ఏమని అన్నాడేమో. రాసేటప్పుడు చూసుకోవాలి. నోటికి ఎవరైతే మందలించాడు, మందలించినా అవినీతి మారలేదంట. సిగ్గుపడాలి అలాంటి రాతలు రాయడానికి. ఎవరికైనా విశాఖపట్నం జర్నలిస్టులకు అందరికీ 24/7 అందుబాటులో ఉంటా. నా మీద ఏమైనా అవినీతి కానీ నా దృష్టికి తీసుకుని నేను స్పందించకపోయినా, నా పేరు చెప్పు కానీ నా పేరు కానీ లేకపోతే నేను కానీ ఎక్కడన్నా అన్నానంటే మీకు నచ్చింది చేస్తా. మీ మాటకి నిలబడి ఉంటా. ప్రాణం పోయినా మాట తెప్పే కాదు. నేను ప్రతి ఒక్క ప్రూఫ్తో నీ మీద నేను సీఎం గారు డిఫరెన్స్ కంప్లైంట్ చేస్తా. నువ్వేం చేసావో ప్రతి నీ స్టెప్ నాకు తెలుసు. మీ నాయకుడు ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఏం చేసాడో నాకు తెలుసు. ప్రతిదీ కూడా ప్రూఫ్తో సహా బయట పెడతా. నేను ఇంట్లోంచి కూడా బయటకు రాలేరు మీరు. మీ అవినీతి సామ్రాజ్యం అంతా నాకు తెలుసు. మీరు నా మీద అంటారా? మీకు అసలు అర్హత ఉందా? మీరు అసలు మనుషులేనా? ఇంట్లో చెల్లి అమ్మ చీకొట్టినా చిక్కులేదా మీకు? మా మీద రాజులా సిద్ధాస్తి నీతి ఉందా మీకు? నీతికి నిజాయితీకి పెట్టి పెరుగుతున్నాం మేము. ఎవరైనా ఒక్కరు విశాఖపట్నంలో ఒక్కరిని చెప్పానండి, ఒక్కరితో ఆస్తులు అమ్ముకొని బతుకుతున్నాం. మీరు అవినీతి నమ్మకం బతుకుతున్నారు. వాళ్ళని చూసి ఇది దమ్మన్న ఛానల్ ఆడ వస్తుంటాడు పాపం. ఆడెందుకు రాశాడు తెలియదు. ఎప్పుడో నాన్న వాళ్ళ మామ తాగుపోతాడ 12 సంవత్సరాలు ఇంకా బూతులు తిడతా. ఛాలెంజ్ సేకరించి మీ దమ్ముంటే సేకరించండి. ఒక్కడితో చిన్నది ఒక టీ తాగినట్టు నిరూపించండి. ఏమొద్దు, 30,000 కాదు, ఒక టీ తాగాను పలానా చోట డబ్బులు ఇవ్వకుండా నేను చూపించండి. ఇది సాక్షి పత్రిక. అదే నోటికి వస్తే రాస్తారా? మీ ఇష్టమా?
మీరు వేల కోట్లు దాచుకుంటే అందరూ దోచుకున్నట్టేనా? నీ బతికేంటి? నువ్వు 5 సంవత్సరాలు ఎంత సంపాదించావు? నువ్వు సాక్షి అధినేత అయితే ఎక్కడ తీసుకున్నా కూడా ప్లేస్ చెప్పాలా? గుండా చచ్చిపోతావు. లేదా అతను తీసి ప్రెస్ మీట్ పెట్టించాలా? ఎవరెవరితో తీసుకుని అందరితో పెట్టిస్తాను నేను. కానీ చేతల పరంగా కానీ ఎదుర్కొనే దమ్మ నాకుంది, నేను చూసుకుంటా. నోటికి అయితే మాత్రం ఎవడ పడ్డ ఇక్కడ నీ ఇష్టం వచ్చిన రాత్రి ఎవడ పడ్డావు దూరం. ఇంకొకటి ఎవడో బెట్టింగ్ అంట. ఏంద్రా బెట్టింగ్? నా గురించి తెలీదా? నా జీవితంలో ఈ రోజుకి ఒక్కపొడి కిల్లి కూడా వేసుకోను నేను. కూలింగ్ దాన్ని నా పుట్టిన తర్వాత నేను బెట్టింగ్లు సపోర్ట్ చేస్తానా? పనిగొమ్మాల రాత్రులు, పనిగొమ్మాల యాదవులు కొంచెం నోటికొచ్చి రాస్తారా? అన్నం తింటది మీరు? మీకు పిల్లలు లేరా? మీకు ఫ్యామిలీ లేవా? ఏమనుకుంటారు వాళ్ళు? మీ నోటికి వచ్చి రాసేసి పబ్లిక్ పంపించేస్తే తర్వాత లేదు లేదు అని చదివి పెట్టుకుంటారు. ఆ ఛానల్ ఎవరైతే డబ్బుల కోసం పెట్టి మీ మీద కూడా బలవంతంగా రాతలు రాస్తున్నప్పుడు మీరు కూడా ఎదురు తిరగాలి. మీకు వ్యక్తిత్వం, మీకు పిల్లలు ఉంటారు, మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు బాధలు ఉంటాయి. ఇలాంటి దుష్ప్రచారం తప్పని మీరు కూడా ఖండించాలి. ఈ ఎదవలను ప్రోత్సహించొద్దు. ఎదవల మాట నమ్మి రాస్తే జర్నలిజం చదువుకున్న మీరు కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. అలాంటి ఎదవలను ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి మీకు మనవి చేస్తా ఉన్నా. ఏ ఎదవ చెప్పిన వినొద్దు. మీకు వ్యక్తిత్వం ఉండదు. ఎవడు అలాంటాడో ఒక సన్యాసి ఎదవ చెప్పినంత మాత్రం మీరు రాయాలా? మీకు మనసు ఉంటుంది కదా. కాట్రాజు కామరాజు గారిని వదలలేదు, ఇంకా బీరాజు గారిని వదిలేదు లేదు. చట్టం అన్నది ఎవరిని వదలదు. చట్టపరంగా ఏం జరుగుతుందో జరుగుతుంది. ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. కోర్టులు ఉన్నాయి. ఆ విధంగా 2 రోజులు చేస్తారు, 2 వెళ్తారు. ఆ ఎదవుల గురించి ఇప్పుడు ఎందుకు? లేక రాజకీయాలు ఉన్నారా? ఇలాంటి ఎదవులందరూ మాట నమ్మి అందరూ తన్ని బయటికి వెళ్ళారు. ఆ జగన్మోహన్కి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు కన్నా బుద్ధి వస్తుంది అనుకుంటే ఇంకా ఆయనకు బుద్ధి రాలేదు. ఆయన కర్మ ఇంకా ఇలాంటి ఎదవలు నమ్మే ఇలా తెచ్చుకున్నాడు. నమ్మిన వాళ్ళు అందరూ మోసం చేశారు. అందరూ ఒక తన్ను ఓడిపోయిన తర్వాత అందరూ ఒక తన్నుని బయటకు వెళ్ళిపోయారు. ఆయనకు ఇప్పుడు కన్నా బుద్ధి వస్తుంది అనుకుంటే ఇంకా బుద్ధి లేని పనులే చేస్తున్నాడు. ఇంకా జీవితంలో ఆయనకు బుద్ధి వచ్చేది లేదు, ఇంకా రాజకీయం లేదు, 2 లేవు.